చూసారు కదా, చాలా బట్టలు. అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళే ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. Guys, welcome back to our YouTube channel All Rounder Chintu. Finally removed the cap. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను అంటే రైస్ అయితే అయిపోయింది. ఒక గుడ్ న్యూస్ కూడా తొందరలోనే చెప్తాను. అంటే తొందరలో నుండి ఈ వీడియోలో అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ వీడియోలో అయినా అవ్వచ్చు. ఫస్ట్ అయితే ఆకలేసేస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడాలి నాది. ఇంకా రైస్ అయితే అయిపోయింది. కర్రీ బయట నుండి తెచ్చుకున్నాను. బూందీ కర్రీ అనమాట. ఇంకా యూట్యూబ్లో వ్లాగ్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేది కొన్ని రోజులు మాత్రమే. ఎందుకంటే ఈ 30 డేస్ కూడా మాకు రెస్ట్ అని చెప్పేసి డైలీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేయలేదు, షార్ట్ వీడియోసే పోస్ట్ చేశాను. ఆ షార్ట్ వీడియోస్ కూడా అంతగా ఏం రీచ్ అవ్వలేదు. సో క్విట్ అయితే అవుతున్నాను అనమాట. బట్ నాట్ ఫుల్, అంటే మొత్తం క్విట్ అయిపోను. ఎప్పుడైనా సరదాగా మేము వీడియోస్ తీసుకుని అయితే పెడతాను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే అవ్వను. సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ చేశారు, లైక్ చేశారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. తెచ్చుకుంది బూందీ కర్రీ. దగ్గరలో ఒక ఆంటీ అమ్ముతారు. అందరికీ నచ్చదు బూందీ, బట్ నాకైతే పర్లేదు, బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అందుకే తెచ్చుకున్నాను ఈరోజు. మళ్ళీ ఎందుకు చేయను అంటున్నానంటే, వన్స్ థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది అంటే ఇంకా దానికంటూ కొన్ని ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇది చేసుకుంటూ కూర్చుంటే, అంటే ఇప్పుడు ఇది అలాగో ఫామ్లో లేదు కాబట్టి చేయట్లేదు. ఒకవేళ ఫామ్లో ఉండుంటే మేబీ టైం తీసుకునైనా చేసేవాడిని. ఊరికే చేసుకుంటూ పోయినా అందరూ చూసేటోళ్ళు పని పాట లేకుండా చేసుకుంటున్నాడేమో అనుకుంటారు. అంటే ఇట్ డజంట్ మీన్ అంటే పని పాట లేక ఇప్పుడు చేస్తున్నావా అని అంటే అలా అని కాదు. ఫ్రీ టైం ఉన్నప్పుడైతే ఓకే. బట్ మనం పని కుదిరించుకొని మరీ ఏమీ లేని దానికి, యూజ్ లేని దానికి చేయడం, ఎప్పుడో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఎప్పుడో ఒక వీడియో బాగా రీచ్ వెళ్తుంది అని ఇప్పటి నుంచి చేసుకుంటూ వెళ్తే అది ఎప్పుడు కావాలి మనకు తెలియదు కదా గ్యారంటీగా. ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, త్వరగా సక్సెస్ రావాలంటే ఆల్రెడీ మనం ఇంకొక దానిలో సక్సెస్ అయ్యి ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది జాబ్ అవ్వచ్చు, లేదంటే లైఫ్లో అవ్వచ్చు, లేదంటే వేరే ప్లాట్ఫామ్ లైక్ ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, అలా అనమాట. యూట్యూబ్లో ఫస్టే వెళ్ళాలంటే కొంచెం డిఫికల్ట్ టాస్కే. ఇంకా రైస్ తినడం అయితే అయిపోయింది. తర్వాత ఇంకా ఆ బెడ్ తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఆ బెడ్షీట్ అయితే వేసేస్తున్నాను. ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఇంటి దగ్గరే ఉండిపోయాను. సో క్లీనింగ్ అంతా చేశాననమాట. ఎందుకంటే మళ్ళీ మాకు హాలిడేస్ అయిపోయినాయి. హాలిడేస్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది, థర్డ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇక పద్దాకలు అట్లానే పోతుందిలే అని మొత్తం లోపల మాప్ పెట్టేసి క్లీన్ చేసాను. ఇప్పుడు చూపిస్తున్న డోర్మెట్ వచ్చేసరికి డీమార్ట్లో కొన్నారు. మా బాబాయ్ కొని ఇచ్చాడనమాట. ఇది ఎంత అయిందో తెలీదు, కానీ చాలా స్మూత్గా ఉంటుంది. నాకు ఇలాంటి డోర్మెట్స్ అంటేనే ఇష్టము. కాళ్ళకి స్మూత్గా ఉంటుంది, వెళ్ళి నుంచుంటే దాని మీద. కర్రీస్ తెచ్చుకున్నా, టిఫిన్లు తెచ్చుకున్నా, ఈ కవర్ ఎటో ఒకటి వెళ్ళిపోతుంది గాలికి. నేను మళ్ళీ దాన్ని ఏరి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయటం ఇలా అవుతూ ఉంటుంది. కిచెన్ కూడా మొత్తం క్లీన్గా చేశాను. బ్యాచిలర్స్ రూమ్ అంటే ఎప్పుడో వారానికో 10 రోజులకో ఒకసారి క్లీన్ చేస్తారు కదా. సో నేను కూడా అదే టైపు. ప్రతిరోజు క్లీన్ చేయాలంటే ఎక్కడ చేస్తాను చెప్పండి. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు చేస్తాను. ఇంక ఈ బ్యాగ్ మొత్తం ఖాళీ అయింది. మళ్ళీ దీన్ని బ్యాగ్ నిండా నింపేయాలి. ఇదిగోండి స్టాండ్ వేసుకొని తిరుగుతున్నాను అనమాట ఈ 10 రోజులు 20 రోజుల నుండి. సో మొత్తానికి వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. అదిగోండి అలా సెట్ చేస్తాను అనమాట బెడ్ని. ఈ బ్యాగ్లో బట్టలు సర్దాలి, ఎందుకనేది చెప్తాను. కిచెన్ కూడా మొత్తం నీట్గా ఒక మూలకి చేశాను. రెండో వాడు ఇంకా అసలు వచ్చాడు వెళ్ళిపోయాడు, చూపించలేదంటని కొంతమంది అంటే ఇక్కడ దగ్గర ఫ్రెండ్స్ అడిగారు అనమాట. చూపిస్తాను వచ్చినాక, అప్పుడే కాదు. అబ్బా చాలా రోజుల తర్వాత ఎండ అయితే వస్తుంది. ఈరోజు అయితే బట్టలు ఉతికేసాను, చాలా బట్టలు. ఇక్కడ సరిపోక పైన గోడ మీద కూడా ఆరేసాను వెళ్ళి.
మన పక్కన రూమ్ అయితే ఖాళీ అయిపోయింది, ఎవరు రాలేదు ఇంకా. ఆ సార్ అయితే వెళ్ళిపోయారు. బాగుండేవాళ్ళు అనమాట ఆ సారు, ప్రతిరోజు కూడా పలకరించేవాళ్ళు. జామ చెట్టు జామకాయలు నేను తిందా ఉన్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు, కోయలేదు కనీసం ఒక్కడ కూడా నేను. సో మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత పడుకుని పోయాను. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్నూన్ అయితే పడుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2కి పడుకొని 5కి లేసాను. లేచేసరికి మా అత్తయ్య కాల్ ఉంది. కాల్ చేశాను ఏంటా అని. కాల్ చేసేసరికి మామూలుగా మాట్లాడుతుంది. నేను ఆల్రెడీ వ్లాగ్లో ఉన్నాను, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు అని అంటే, పర్లేదులే మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే మాట్లాడుకుంటాం అని చెప్పు వ్యూవర్స్కి అని చెప్తుంది. అయినా మా సబ్స్క్రైబర్స్ ఏమనర్లే అని చెప్తున్నాను అనమాట. ఇంకా వర్షం ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఈ ఎండ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. అందుకే బట్టలు ఆరినాయా లేదా అని తీయడానికి అయితే వెళ్ళాను, కానీ బట్టలు ఆరలేదు. 5:45కి ట్యూషన్ టైం అనమాట. ఇంక అందుకే ఈ లోపలనే మాట్లాడతాను కాల్స్ ఏమన్నా ఉంటే, లేకపోతే ఆ తర్వాత 7:30 తర్వాతే. మమ్మీతోటి కూడా అంతే. ఇన్ని బట్టలు ఉతికినప్పుడైతే అనిపిస్తూ ఉంటుంది, అదే ఇంట్లో ఉంటే మమ్మీయో అమ్మమ్మో ఎవరో ఒకళ్ళు ఉతికేసేవాళ్ళు కదా. ఎంతైనా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ ఏదైనా వర్క్ కానీ ఏదైనా స్టడీ కానీ ఉంటే అది ఎంతో బాగుంటుంది. బట్ అది నా లైఫ్లో 10th క్లాస్ నుండే అది దూరం అయిపోయింది అంతే. ఇక ఆ పీరియడ్ నుండి ఇంకా ఎప్పుడు ఇంటి బయటే. ట్యూషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్లో క్లిప్ అయితే తీశాను, చాలా మట్టుకు వెళ్ళిపోయారు. నేను షిఫ్ట్లు వారీగా పంపిస్తాను అనమాట, ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంకి అన్నట్టు. బట్ ఎంతో ఎక్కువ గ్యాప్ ఉండదు, ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ గ్యాప్ తోటి. అందరిని ఒకసారి పంపిస్తే గోల్ చేసి పడేస్తున్నారు కింద. ఓనర్స్ వచ్చేమో నన్ను తిడుతున్నారు. హలో ఇడ్లీ అని చెప్పేసి ఫేమస్ ఇడ్లీ అనమాట, అక్కడికి వచ్చాను. ఇక్కడ ఇడ్లీ ఏంటంటే మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది, యాక్చువల్లీ రౌండే. బట్ ఏంటంటే ప్లేట్ మొత్తం పోసేసరికి వాళ్ళకి స్క్వేర్ షేప్లో వస్తుంది. సో స్క్వేర్ షేప్లో కట్ చేస్తారనమాట, చూపిస్తున్నాను కదా ఆ విధంగా. ఇంకా నేతి ఇడ్లీ అని చెప్పేసి, కారప్పొడి ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ అని చెప్పేసి ఉంటుంది. 30 రూపీస్ అనమాట ప్లేట్. ఇక్కడ స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. చట్నీ కూడా వెరైటీగా ప్యాక్ చేసి ఇస్తాడు. సో హెవీ ఫుడ్ ఏమో అవసరం లేదు, ఇవాళ లైట్ ఫుడ్ తీసుకుందాము అని చెప్పేసి ఇడ్లీకి అయితే వచ్చాను నేను ఈరోజు నైట్. అండ్ చెప్పాను కదా మనసు బాగాలేదు, ఇది బాడీ బాగాలేదు అని చెప్పేసి, అందుకే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఏంటంటే కాసేపు చిల్ అయినట్టు ఉంటుంది, మొత్తం మర్చిపోయి వాళ్ళతోటి ఫ్రీగా మాట్లాడతాము. దట్టు మా గోపాల్ దగ్గర ఉంటే అది ఫుల్ నవ్వులే నవ్వులు, వాడేసే జోకులకి. శ్రీకాకుళం స్లాంగ్ ఒక రకంగా ఉంటుందన్నమాట, క్యాజువల్గా వింటేనే నవ్వు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఇంకా అలవాటు చేసుకున్నాను కాబట్టి అంతగా నవ్వు రావట్లేదు. ఈవెన్ దో జోక్స్ బాగా వేస్తాడు వాడు. ఇంకా వాళ్ళ ఇంట్లోనే అయితే, ఐ మీన్ వాళ్ళ రూమ్లోనే ఇడ్లీ అయితే తినేస్తున్నాను. చాలా స్మూత్గా ఉంది, చట్నీ ఏమో మొత్తం కలిసిపోయింది, వాడి ప్యాకింగ్ ఏమో కానీ. బట్ 2 చట్నీలు కూడా బాగున్నాయి అనమాట. నేను దాన్ని యువతలకి పడేసి మొత్తం వైట్ చట్నీతో అయితే తిన్నాను. క్యాజువల్గా ఇడ్లీ అంటే ఎవరు ఇష్టపడరు, బట్ ఏంటంటే ఇక్కడ బాగుంటుంది టేస్ట్. నేతి ఇడ్లీ ఇంకా బాగుంటుందని విన్నాను, బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర 9:45 వరకు ఉన్నాను నైట్. ఇంకా వండేసి మళ్ళీ వాళ్ళకి గేట్లు వేసేస్తారు, కొంచెం స్ట్రిక్ట్లే అక్కడ, అందుకే వచ్చేస్తున్నాను ఇంటికైతే. గోపాల్కి కొన్ని బాధ్యతలు అప్పగించేసి నేనైతే రిటర్న్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఏదో జాతర జరుగుతున్నట్టుంది, మొత్తం లైటింగ్ అంతా హడావుడి చేసి పెట్టుంచారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోడ్లో కానీ ఆ స్ట్రీట్లో కానీ వెళ్ళేవాళ్ళకి వచ్చేవాళ్ళకి ఏమీ లేకుండా సైలెంట్గా ఉందంటే బోరింగ్గా ఉంటుంది. ఇంక ఈ యూట్యూబ్ చేసేది కొన్ని రోజులే గోపాలు, మనకి ఎలాగో అయిపోతుంది కదా టైం అని చెప్తే ఏవో కొన్ని టిప్స్ ఇచ్చాడు, ఇంకా అది అయిపోయింది అక్కడతోటి. బట్టలు అయితే కొన్ని ఆరిని అని చెప్పేసి బయటది అండ్ లోపలికి తీసుకొచ్చాను, అండ్ మెయిన్ కూడా బయటికి తీసుకొచ్చాను. అన్నీ కూడా సర్దుతున్నాను అనమాట. అండ్ మెయిన్ కూడా అన్నీ లోపలికి తీసుకొచ్చి అయితే ఆరేసాను. మళ్ళీ నైట్ వర్షం వస్తే బయట అంతా తడిసిపోతుంది కదా. అండ్ వైఫై కూడా పెట్టించుకోవాలి, ఎందుకంటే మొబైల్ రీఛార్జెస్ కూడా ఎంత అయిపోయినాయో చూశారు కదా, 100 పెరిగిపోయినాయి. నా ప్యాక్ వచ్చేసరికి 1.2 జీబీ అండి, 2 జీబీ పర్ డే. సో చాలా ఎక్కువైపోయింది, అది 979 అంటే దాదాపుగా 1000 రూపీస్ అయిపోయింది. ఆ 1000 రూపీస్ తోటి నేను 2.5 జీబీ వేయించుకునేవాడిని ఇంతకుముందు. కదా ఏంటి అనేది విషయం. నాకైతే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళే ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. అది ఎక్కడికి ఏంటి అనేది సర్ప్రైజ్, ఏంటి అసలు అనేది కూడా సర్ప్రైజ్, తర్వాత చెప్తాను వీడియోస్లో. మొత్తానికి అవుట్ ఆఫ్ స్టేట్ అయితే వెళ్తున్నాను. రేపు మధ్యాహ్నం 12 o'clockకి ఇక్కడ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉంది, అది ఎక్కి విజయవాడ వెళ్ళాలి. విజయవాడలో రేపు నైట్కి ట్రైన్ అవుట్ ఆఫ్ స్టేట్కి.
అవుట్ ఆఫ్ కంట్రీ కాదండి, అవుట్ ఆఫ్ స్టేటే. యా, వీ విల్ సీ ఇట్. అందుకే ఈ ప్యాకింగ్ అనమాట. మొత్తం ప్యాకింగ్ ఏమేం చేస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా పెట్టడానికి నా దగ్గర నెట్ అయితే లేదు, ఎందుకంటే డేటా ప్యాక్స్ ఎట్లా ఉన్నాయో చూసారు కదా, అందుకని ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.